రైతు సోదరులకు నమస్కారం. అయితే ఈ బెండ పంట యొక్క యాజమాన్య సంగతులు మరియు ఫర్టిలైజరు వీటికి సంబంధించిన అన్ని వివరాలు తెలియజేసినాం. అదే దీంట్లో విత్తన శుద్ధి అంటే ఈ విత్తనాలు వేసుకునే ముందర విత్తన శుద్ధి అనే విషయం మనం తెలియజేయలేదు, ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఈ విత్తన శుద్ధి అనేది చాలా ప్రధానమైన అంశము. అయితే ఈ విత్తన శుద్ధి ఇప్పుడు ఈ టాపిక్ విత్తన శుద్ధి, బయలాజికల్ డిసార్డర్స్, ఇవి రెండు ఈ టాపిక్లో చెప్పుకుంటున్నాం. ఒకటి, విత్తన శుద్ధి అనేది ఎందుకు అంత ప్రధానం అంటే, విత్తనం అనేది పాత పంట నుంచి తీసుకునేటువంటి విత్తనం ఉంటుంది కాబట్టి సీడ్ బార్న్ అంటే విత్తనం ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టడానికి ఇది విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ప్రతి పంటకు విత్తన శుద్ధి చేసుకోవాలని తెలియజేస్తాం. అయితే దీన్ని ఏ వాటితో చేసుకోవాలి అంటే, ఒకటి ట్రైకోడర్మా విరిడి 2 grams 3 grams per kg 3 grams per kg ట్రైకోడర్మా విరిడి బ్లౌజులు వేసుకొని ఈ విత్తనాలు ఈ ట్రైకోడర్మా విరిడిని వేసుకొని ఇలా రబ్ చేసి డైరెక్ట్ పొదల్లో వేసి విడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా ట్రైకోడర్మా విరిడితోటి ఈ విధంగా ఎందుకు చేయాలి విత్తన శుద్ధి అంటే, ఈ ట్రైకోడర్మా విరిడి ఏం చేస్తాయంటే బయలాజికల్గా ఏవైతే ఫంగస్లు ఉంటాయో, అంటే ఆల్రెడీ ఇందాక బూడిద రోగం అనేది చెప్పినాం కదా, బూడిద రోగం కానీ, పక్షికన్ని తెగులు కానీ, ఇంకో రకమైన తెగులు కానీ, తర్వాత తుప్పు తెగులు కానీ, ఇట్లాంటి తెగులు అన్నిటిని ఏవైతే ఉంటాయో వాటిని రాకుండా అరికడుతుంది, వాటిని రానియకుండా చేస్తుంది. ఫస్ట్ ప్రయత్నం అది చేసేది. విత్తన శుద్ధి చేసిన తర్వాత కూడా రాకూడదని రూల్ ఏం లేదు. బట్ అది రాకుండా ఉండడానికి మన వంతు మనం చేసే మొదటి ప్రయత్నం విత్తన శుద్ధి. ట్రైకోడర్మా విరిడితో చేస్తే ఈ విధంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇమిడాక్లోప్రిడ్తో చేస్తాం. ఇందాక మనము తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, నల్లి ఇవన్నీ చెప్పుకున్నాం కదా. వీటిని కంట్రోల్ చేయడానికి ఇమిడాక్లోప్రిడ్ అనే రసాయనము 2 to 3 ml పర్ 2 to 3 ml లేకపోతే ఏమంటారు 2 to 3 ml లేకపోతే 10 ml పర్ నీళ్ళలో వేసుకొని దాన్ని కంప్లీట్గా విత్తనాల మధ్యలో పెట్టేసి రబ్ చేసి తీసుకొచ్చి వేసుకోవడమే. ఈ విధంగా ఉంటుంది విత్తన శుద్ధి అనేది. ఒకటేమో వ్యాధులు రానియకుండా ట్రైకోడర్మా విరిడితోటి, ఇమిడాక్లోప్రిడ్దేమో రసం పీల్చే పురుగులు రానియకుండా ఉండడానికి ఈ రెండింటితోటి విత్తన శుద్ధి అనేది క్లియర్గా చేస్తాం. ఇది ప్రధానమైన విత్తన శుద్ధికి సంబంధించిన అంశం. నెక్స్ట్ అంశం వచ్చి బయలాజికల్ డిసార్డర్స్. అయితే గతంలో టమాటా పంట గురించి తెలుసుకున్నాం. టమాటా పంటలో రకరకాల బయలాజికల్ డిసార్డర్స్ అంటే భౌతికంగా పంట సరిగా పెరగక వచ్చే లోపం అన్నమాట. ఒకటి, దానికి సరైన ఫర్టిలైజర్ ఇవ్వకపోవడము. ఇంకోటి, దానికి సరైన ఫర్టిలైజర్ ఇచ్చినా భూమి నుంచి రావాల్సినటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో అవి సరిగా అందకపోవడము. ప్లస్ వాతావరణం మనం వేసుకున్న పంట యొక్క సరౌండింగ్లో వాతావరణం కూడా దానికి అనుకూలించకపోవడం. అటువంటి పరిస్థితుల్లో బయలాజికల్ డిసార్డర్స్ అనేవి వస్తాయి. కూరగాయలలో మరీ ఎక్కువగా వస్తాయి. ఆ బయలాజికల్ డిసార్డర్లో వీటికి ఏమవుతాయంటే పొడవు పెరగకుండా చిన్నగా అయిపోవడం, చిన్న పొడవు ఇంత పొడవే పెరిగి అక్కడనే పొడవు అనేది గ్రోత్ స్టంటింగ్ అవ్వడం. ఇది ఒక రకమైన బయలాజికల్ డిసార్డర్. గ్రోత్ అనేది స్టంట్ అవ్వడం అంటే వీటి యొక్క ఈ బెండకాయ మామూలుగా సాధారణంగా చూసుకుంటే ఇంత పొడవుగా ఉంది కదా, దీని నుంచి ఇంతవరకు పెరుగుతుంది అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెరుగుతుంది అనుకుందాం. మహా అంటే ఇక్కడ వరకు పెరుగుతుంది అనుకుందాం. అయితే ఇంతవరకు పెరగకుండా ఇంతవరకే పెరిగి ఆగిపోతుంది. గ్రోత్ స్టంటింగ్ అంటారు. అంటే దాని యొక్క పెరుగుదల అనేది తగ్గిపోవడం. ఇది ఒక రకమైన ఇది. తర్వాత దీని యొక్క కలరు అంటే బెండ కలరు ఇప్పుడు గ్రీన్ కలర్ ఒకటి ఉంది, పింక్ కలర్ బెండలు కూడా ఉన్నాయి. ఈ బెండకాయలు ఈ 2 రకాలుగా ఉన్నాయి. అయితే ఈ రెండిట్లో ఈ విధంగా ఒకటి ఈ 2 రకాల బయలాజికల్ డిసార్డర్స్ అనేది తర్వాత సరైన న్యూట్రిషన్స్ అందక, అంటే ఇప్పుడు ఫర్టిలైజర్లో 2 పాలు నత్రజని, ఒక పాలు
ఫాస్ఫరస్, ఇంకో పాలు పొటాష్ అని చెప్పినాం కదా, వాటితో పాటుగా కూడా మనము ఎలాగో ఈ డ్రిప్ ఉంది కాబట్టి మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఈ F6 ఫార్ములా 6 అనే దాన్ని వాటితో అంటే ఈ 13-0-45 కానీ తర్వాత ఏమంటారు 3-19 కానీ కేజీ ప్యాకెట్లు ఉంటాయి కదా, ఆ కేజీ ప్యాకెట్లు వాటితో పాటుగా ఫార్ములా 6 వాటిని మనము ఈ డ్రిప్ దాంట్లో వేసుకుంటే ఆటోమేటిక్గా సెటరేట్ అయిపోతుంది. బయాలజికల్ డిసార్డర్స్ అనేటివి రాకుండా ఉంటాయి. మన నుంచి మనం చేసే ప్రయత్నం ఇది. అయినా కానీ రావచ్చు రాకపోవచ్చు, బట్ మన నుంచి మనం ఎంతవరకు చేయాలో అంతవరకు ఇది చేసే ప్రయత్నం. ఇది రైతు సోదరులు చాలా ఈ విషయాలు అనేది చాలా గమనించి రైతు సోదరులు మంచి పంటలు వేసుకొని మంచి దిగుబడిని సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.